సార్ మీరు చాలా మీటింగ్స్లో మాట్లాడితే అసలు నేను ఇన్నేళ్ళు జీవించడం ఒక రికార్డ్ అని అన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత మామూలు జీవితంలో జీవించడం రికార్డు కాదు. చాలామంది ఉన్నారు నాకంటే 90 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు. మా అమ్మే ఉంది. అలా కాదు. ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఆపరేషన్ అయినప్పుడు ఏం జరిగిందంటేనండి, అప్పటికి 7 సంవత్సరాలు అయింది ఈ ఆపరేషన్ మొదలుపెట్టి. నేను అడిగాను ఓరియంటేషన్లో, నేను అడిగాను ఎన్ని సంవత్సరాలు బతుకుతానండి ఈ ఆపరేషన్తో అని. ఇంతవరకు 7 సంవత్సరాలు అయిందండి నేను మొదలుపెట్టి. ఐ థింక్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ 14-15 ఇయర్స్ కావచ్చు. అప్పుడు మళ్ళా మీకు ఈ అటాక్ రావడానికి అవకాశం ఉంది అలా. ఎగ్జాక్ట్లీ వరల్డ్ టూర్ చేసి వస్తుండగా నాకు 88లో బాంబేలో పడిపోయి అటాక్ వచ్చింది. అటాక్ వచ్చినప్పుడు అయిపోయింది నా పని అనుకున్నాను. మా ఫ్యామిలీ అంతా వచ్చింది. బాంబే నానావతిలో అట్టు పెట్టారు, ఫినిష్ అనుకున్నాను. అయితే అప్పటి పొజిషన్ ఏమొచ్చిందంటే, మీకు ఒక విషయం చెప్పాలి. హార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది కదా లెఫ్ట్లో, అవును, 3 భాగాలు ఉంటాయి దానికి. రైట్ కోర్నరీ ఆర్టరీ అని ఈ హార్ట్కి రైట్ సైడ్ ఉంటుంది, దాని కెపాసిటీ 15%. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అని LAD 35% కెపాసిటీ. సర్కంప్లెక్స్ అని 50% ఉంటుంది. మొత్తం 50, 35, 15, 100%. ఈ 15%, ఈ 35% పూర్తిగా క్లోజ్ అయిపోయింది, రక్త ప్రసారం లేకుండా పోయి. ఈ 50%, 15% అటాక్ వచ్చి డెడ్ అయింది. అంటే 35% కెపాసిటీతో నేను బ్రతుకుతున్నాను అనమాట బై 1988. దెన్ ఆల్ ది డాక్టర్స్ అడ్వైజ్ మీ టు గో టు అమెరికా అగైన్. Again I went. They started operating on me. They opened my chest. అది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, హార్ట్ ఫంక్షనింగ్ చూసి హీ మే నాట్ సర్వైవ్, హీ మే డై ఇన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్ అని ఒక అనుమానం వచ్చింది. నాట్ హ్యాండిల్ అని అనుకుని వాళ్ళు మూసేసారు. నేను ఎనస్టేషియా నుంచి బయటకు వచ్చి ఇవన్నీ అన్నాను నేను ఆ మొత్తలో. విల్ టెల్ యూ లేటర్ అని ఇంజక్షన్ ఇచ్చేసారు, పడుకోబెట్టారు. దాని తర్వాత చెప్పారు, నీ హార్ట్ అంతా స్ట్రెంగ్త్గా లేదు, ఏదైనా కావచ్చు, ఐ షుడ్ వై మిడిల్, లెట్ యూ లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. ఆపరేషన్ చేయలేదు. 88 తర్వాత మీ ఆహారపు అలవాట్లు ఏమైనా మార్పులు వచ్చాయా? అంటే ప్రస్తుతం మీ ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయి, అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడాలు ఏంటంటే, కొంచెం వేపుళ్ళు అయి తగ్గించాను. ఇతరకు వేపుళ్ళు అంటే ఇష్టంగా తినేవాడిని. సరే, వేపుళ్ళు అయి తగ్గించాం. ఎందుకు తగ్గించామంటే, వయసు వస్తున్న కొద్దీ ఒక నా 75వ సంవత్సరం వరకు నేను నాన్ వెజిటేరియన్ కూడా అప్పుడప్పుడు తినేవాడిని. అయితే కోడిగుడ్లో ఎల్లో తినేవాడిని కాదు, నాకు హై కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి తినేవాడిని కాదు. కోడిగుడ్డ తినేవాడిని. ఇప్పుడు నా 75వ సంవత్సరం మానేద్దాం అనుకున్నాను, కంప్లీట్ మానేసి. పాలు నెయ్యి ఎప్పుడు లేదు, మటన్స్ ఏం లేదు, హాయిగా కూరగాయలు పండించుకోవడం. కూరగాయలను స్వయంగా మీరే పండిస్తారని? దట్స్ ట్రూ. అప్ టు సచ్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడి వీళ్ళంతరకు ఈ కెమికల్ ప్రాసెస్ లేకుండా చేస్తాం. ఇప్పుడు బెల్లం ఉంది, నాకు బెల్లం అంటే చాలా ఇష్టం. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, ఈ భీమవరం దగ్గర రాజు మిత్రులందరూ ఉన్నారు. అందులో కొన్ని బెల్లాల్లో ఎండుని కలుపుతారు, సల్ఫర్ కలుపుతారు, కలర్స్ వేస్తారు. కలర్స్ వేసేది అందంగా ఉండడానికి, నల్లగా ఉండకుండా ఉండడానికి. సల్ఫర్ వేసేది ఉబ్బడానికి. ఇలా ఎండుని వేస్తారు. అవన్నీ వేయకుండా కొన్ని ఉంటాయి, అయ్యే తెప్పిస్తారు. అయ్యే తెప్పించి భోజనం చేసిన తర్వాత అందరూ స్వీట్ తింటారు కదా, నేను ఒక చిన్న బెల్లం గడ్డ తినేస్తాను. నాటు పద్ధతి అంతా. నా వ్యవహారం అంతా చిన్నప్పటి నుంచి ఇంతవరకు బజార్ ఎక్కడన్నా బయటికి వెళ్ళి తప్పితే సున్నిపిండి స్నానం.
ఇప్పటికీ ఇప్పటికి కావాలంటే మా బాత్రూమ్కి వెళ్ళి చూసి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి చూడండి. అంటే ఆధునిక జీవనశైలి ప్రభావం మీ మీద ఏమాత్రం కనిపించటం లేదు. ఆధునికంగా ఆలోచించాలి, పాత పద్ధతులు మంచి పద్ధతులు అవలంబించాలి. పాత పద్ధతులు కాళిదాస్ శ్లోకం ఒకటి ఉంది, పురాణం ఇత్యేవ నా సాధు సర్వం నా చాపి కావ్యం నవమిత్య వద్యం అని పొయిట్రీని గురించి రాసింది. పాతదైనంత మాత్రాన ప్రతిదీ గొప్పది కాదు, కొత్తదైనంత మాత్రాన దేన్ని తోసివేయకూడదు. పాతదనంలో ఉన్న మంచితనాన్ని కొత్తదనంలో ఉన్న అభ్యుదయాన్ని జోడించి ముందుకు వెళ్ళాలి. అంటే దీని ఆరోగ్య విషయంలో కూడా మనం అనువర్తించుకోవచ్చు. ఎందులో అయినా ఆలోచించు. అన్లెస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ నో యూస్ఫుల్ ఫర్ దిస్ కంట్రీ. యు గాట్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. అప్డేట్ కాకపోతే ఎట్లాగండి? నేను లైలా మజ్ను రోజుల్లో, దేవదాస్ రోజుల్లో లైలా ఖైస్ అని రాగాలు తీసేవాళ్ళం. ఇప్పుడు అంటే తంతారు పట్టు చేయకూడదు కదా. అప్డేట్ కావాలి మనం. మోడర్న్ అప్రోచ్, యాక్టింగ్లు రాగాలు పలకకుండా ఇవన్నీ చేయకుండా చేయాలి. బట్ భాష మాత్రం పట్టి ఉండాలి. ఇప్పుడు భాష చూడండి, చూడు చూస్తున్నాం అట్లా బాడుతున్నారు, కంపు కొట్టేస్తుంది. హారిబుల్. అంటే వ్యాయామం లేకుండా సరైన ఆహారం తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు సగం మంది 50% ఆఫ్ హైదరాబాదీస్ వాళ్ళంతా కూడా డయాబెటిక్గా మారిపోయారని చెప్పేసి ఒక సర్వే సారాంశం. డయాబెటిక్ ఆహారం ఒకటే కదండి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆల్సో. హార్ట్ ట్రబుల్కి, డయాబెటిక్ ట్రబుల్కి, క్యాన్సర్స్కి ఈ కలర్స్ మోస్ట్ డేంజరస్. కెన్ యూ బిలీవ్ అవుట్ ఆఫ్ మై 80 and odd years మంచినీళ్ళు దొరక్క, కొబ్బరి నీళ్ళు దొరక్క, కాఫీ టీ దొరక్క స్థితిలో 8 సార్లే ఇప్పటికి కూల్ డ్రింక్ తాగాను నేను. అండ్ ది ఓత్ ఆఫ్ మై 9 grandchildren ఐ యామ్ టెలింగ్. గ్రేట్, సింప్లీ గ్రేట్. నేను ఇంతవరకు కడుపు నిండా అన్నం తినలేదు సార్. దట్స్ మై హెల్త్. ఒక్క ముఖలో చెప్పాలంటే ఈట్ లెస్ ఈట్ మోర్, ఈట్ మోర్ ఈట్ లెస్ అని దెర్ ఇస్ ఎ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఈట్ లెస్ లివ్ లాంగ్, ఈట్ మోర్ లివ్ షార్ట్, ఈట్ లెస్. అంటే ఒక మనిషి మీరు 10,000 టన్నులు ఆహారం తినాలని 70 ఏళ్ళకే 80 ఏళ్ళకో రాసి పెట్టుంటే అది 50 ఏళ్ళలో తినేస్తే ఏమవుద్ది? స్టోర్ అవుతుంది, మీ బాడీలో స్టోర్ అవుతుంది, అనేక జబ్బులు తీసుకొచ్చి పెడతాయి. అది మరి 90 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు లాగితే యువర్ లాంగ్వేజ్ విల్ బి మోర్. సార్, ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబ జీవనం ఎలా ఉండాలంటారు? మా పిల్లలందరూ 1.5 kilometers దూరంలో ఉన్నారు మా ఇంటి. రాత్రిపూట వాళ్ళకి పార్టీలు లేకపోతే మీటింగ్లు ఏవో పనులు ఉంటాయి సహజంగా. అన్లెస్ దే గో ఫర్ అవుట్డోర్ షూటింగ్, వాళ్ళందరూ మనవాళ్ళు మనవరాళ్ళతో సహా, కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి భోంచేస్తారు మధ్యాహ్నం. నా దృష్టిలో దీని మూలంగా ఏంటంటే ఒకరి మధ్య ఒకరు ర్యాపోర్ట్ బాగా పెరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ యూ బీయింగ్ హ్యాపీ టైం జరపడమే కాకుండా లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉండవచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, అవన్నీ ఈ ర్యాపోర్ట్ మూలంగా తొలగిపోతాయి. బిట్వీన్ 2 sisters, బిట్వీన్ బ్రదర్స్, మన పిల్లలు కదా. మనిషి నిండు 100 ఏళ్ళు జీవించడానికి మీరేం సలహా ఇస్తారు? సుఖమయ జీవితం కావాలంటే ఉన్నదానితో ఎప్పటికప్పుడు తృప్తి పడుతూ ఒక మంచిని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడమే, మన బ్రెయిన్ ఫ్యాకల్టీస్ని ప్రసారితం చేయడమే మనం చేయవలసిన పని. నేను ఉన్నదనుకోండి, నాకేదో ఆ వేషం వేయాలి, ఈ వేషం వేయాలి, ఇప్పుడు కోట్లు సంపాదించాలి. డూ యూ నో దాట్ ఐ కెన్ ఎర్న్ 2 crores rupees every year? Why I am not earning? I am holding myself tight. Why? ఏదో మేనమామో తాత తండ్రి వేషం వేసి ఆ డామున హార్ట్ అటాక్ వచ్చి ఆ కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళు వచ్చి మీద పడి ఏడ్చి ఈ వేషాలు వేయడం నాకు ఇష్టం లేదు. అద్భుతమైన వేషాలు, ఒక రామజును కానీ, ఒక దేవదాస్ కానీ, ఒక తెనాలి రామకృష్ణ కానీ, ఒక అర్ధం కానీ, ఒక ధర్మదాత కానీ, ఒక ప్రేమనగర్ కానీ, ఒక ప్రేమాభిషేకం కానీ, ఇలా
మనుషులు కానీ ఒకటే ఓ బాటసారి కానీ ఓ పెన్నారాయణ కానీ ఎన్ని అద్భుతమైన వేషాలు వేసే అదృష్టం నాకు కలిగింది. అవన్నీ చూసి మీ తల్లులు తండ్రులు తాతలు ముత్తాతల దగ్గర నుంచి నన్ను అభిమానించారు. వాళ్ళని కించపరచడం నాకు ఇష్టం లేదు ఇటువంటి వేషాలు. అందుకని ఎవ్రీ ఇయర్ ఐఎమ్ సాక్రిఫైజింగ్ 2 crores హ్యావింగ్ బీన్ ఆస్క్డ్ బై ది ప్రొడ్యూసర్స్. చేత మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎదురుగి యంగర్ జనరేషన్ని అవి ఇవి బట్టలు విప్పి ఆ పని చేసి ఈ పని చేసి వల్గర్ మాటలు మాట్లాడి నేను ఆకట్టుకోలేను. ఇట్స్ నాట్ మై ఏజ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఆల్సో. బట్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నేను నిలబెట్టుకోవాలి సార్. మన ఎవరో కావాలని ఎవరు గౌరవించరు సార్. గౌరవించబడే వాళ్ళు ఎవరంటే వాళ్ళ బిహేవియర్ని బట్టే గౌరవించబడతారు. నా ఆరోగ్యానికి మూలసూత్రం బ్లెస్సింగ్స్ అనుకుంటున్నవాడిని, ఆత్మతృప్తి అనుకుంటున్నవాడిని, ఆరోగ్య నియంత్రణ అనుకుంటున్నవాడిని, మరి ఆహార నియంత్రణ అనుకుంటున్నవాడిని. ఇవన్నీ కారణాలు. ఆ కారణాల్లో ఒక కారణాన్ని నేను తీసుకోకూడదు. ఆరోగ్యం గురించి జీవితం గురించి అమూల్యమైనటువంటి మీ అభిప్రాయాలని తెలియజేశారు. మీరు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సుఖీపా తరపున థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే నాకే కొన్ని ఆరోగ్యాన్ని గురించి జీవితాన్ని గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలన్నీ మీ ద్వారా ఏ ప్రజలైతే నా దేవుళ్ళు అనుకుంటున్నారో, నాగేశ్వరరావు బాగా యాక్ట్ చేస్తాడు, అతని ఆరోగ్యం బాగుంటే బాగుండు అనుకునే వాళ్ళందరూ నా దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఆశీర్వాదమే నాకు కావాలి. ఆ ఆశీర్వాద బలంతోనే నేను నడుస్తున్నానే నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ దేవుడు నన్ను ఆశీర్వదించమని మీ ద్వారా. ఎలాగంటే నీ ఎంతకాలం బ్రతుకుతా, అందులో నేను ఉద్యోగిని కదా, ఎంతకాలం బ్రతుకుతానని కాదు, బ్రతికినంతకాలం హాయిగా బ్రతకమని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నా నమస్కారం చెప్పి సెలవు.